18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. రామస్వామి సార్, రాయవయ్య ఎఫ్ఐఆర్. స్టేట్మెంట్ రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. ఓకే సార్. అంబటికి మళ్ళీ ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. అంబటి రాంబాబు గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చారండి. విడుదలవ్వడం ఏ రకంగా విడుదలయ్యారో, ఏ రకంగా పీటీ వారెంట్లు అయినాయో, ఏ రకంగా మళ్ళీ ఆయనకి రిమాండ్లు విధించారో, అసలు అంబటి ఇంత త్వరగా వస్తారా రారా, ఇలా చాలా అంశాలు అయినాయి. సరే 18 రోజుల తర్వాత ఆయన మీద పెట్టిన కేసులన్నింటి మీద కూడా బెయిల్ ఇచ్చింది కోర్టు. ఆయన బయటకు వచ్చారు, ఎంతో ఆనందంగా వచ్చారు. ఐ డోంట్ కేర్ అన్నారు, మొన్న తగ్గేదిలే అన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మళ్ళీ ఆయనకి నోటీసులు.